వెల్కమ్ టు మెగా టీవీ బర్నింగ్ టాపిక్. బెంగాల్ రాజకీయ సామ్రాజ్యంలో అస్సలు ఊహించని ఒక భారీ పొలిటికల్ భూకంపం సంభవించింది. అధికార పీఠంపై ఒకప్పుడు ఎదురు లేకుండా సాగిన ఆ నమ్మకం ఇప్పుడు ఒక్కసారిగా ముక్కలైందా? అసలు మమతా బెనర్జీ కోటలోనే దీదీకి తెలియకుండా ఇంత పెద్ద వ్యూహం ఎలా రచించబడింది? తిరుగుబాటు జెండా ఎగరేసి 58 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్న ఆ లీడర్ వెనుక ఉన్న అసలు శక్తులెవరు? పార్టీ నుంచి బహిష్కరించినా సరే ఏకంగా ప్రతిపక్ష నేత కుర్చీని దక్కించుకోవడం వెనుక ఉన్న ఆ మాయాజాలం ఏంటి? కోర్టు మెట్లు ఎక్కిన దీదీ నమ్మకస్తుడికి న్యాయస్థానంలో ఎదురైన ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటి? స్పీకర్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వెనుక దాగున్న అసలు రహస్యం ఇప్పుడు హైకోర్టు వేసిన ప్రశ్నలతో బయటపడనుందా? మొదటి లేఖను పక్కన పెట్టి రెండో లేఖకు అంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న ఆ ఇంట్రెస్టింగ్ కథ ఏంటో తెలుసుకోవాలని ఉందా? బెంగాల్ రాజకీయాన్ని మలుపు తిప్పబోయే ఆ జూలై 28 తేదీన ఏం జరగబోతోంది? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఊహించని సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో రితబ్రత బెనర్జీ ప్రస్తుతానికి విపక్ష నేత పదవిలోనే కొనసాగేందుకు న్యాయస్థానం లైన్ క్లియర్ చేసింది. స్పీకర్ రతన్ బసు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతానికి అమల్లోనే ఉంటుందని జస్టిస్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ హైడ్రామాకు సంబంధించి తదుపరి విచారణను కలకత్తా హైకోర్టు జూలై 28వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా ఈ వివాదంతో సంబంధం ఉన్న అన్ని పక్షాలు తమ అఫిడవిట్లను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన శ్రావణ్ దేబ్ చటోపాధ్యాయ్ వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించడం గమనార్హం. తొలి లేఖను పక్కన పెట్టి తిరుగుబాటు వర్గం లేఖపై స్పీకర్ తక్షణమే ఎలా నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. ఈ న్యాయ పోరాటం బెంగాల్ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందోనని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బెంగాల్ రాజకీయ చదరంగంలో ఊహించని మైండ్ గేమ్స్ ఇప్పుడే మొదలయ్యాయి. దీదీ కోటలో తిరుగుబాటు జెండా ఎగరేసిన రితబ్రత బెనర్జీ వ్యూహం ప్రస్తుతానికి ఫలించింది. హైకోర్టు ఇచ్చిన తాజా షాక్ తో మమతా బెనర్జీ వర్గం ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీఎంసీకి ఈ అంతర్గత విభేదాలు కోలుకోలని దెబ్బతీశాయి. పార్టీ అధిష్టానం మాటను ధిక్కరిస్తూ ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలను రితబ్రత తన వైపు తిప్పుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద ఆయన్ను బహిష్కరించిన ఎమ్మెల్యేల మద్దతు మాత్రం తగ్గకపోవడం విశేషం. స్పీకర్ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ కోర్టు మెట్లు ఎక్కినా ఫలితం దక్కలేదు. స్టే ఆర్డర్ ఇవ్వడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవంటూ న్యాయమూర్తి పిటిషన్ను తోసిపుచ్చారు. కానీ మే నెలలో వచ్చిన లేఖను పక్కన పెట్టి జూన్ నెలలో లేఖపై స్పీకర్ ఎందుకు అంత వేగంగా స్పందించారనేది పెద్ద సస్పెన్స్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సామాన్య ప్రజలకు పిచ్చెక్కుతుంది. ఎన్నికల్లో ఓడిపోయిన బాధలో ఉన్న టీఎంసీకి ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే చుక్కలు చూపిస్తున్నారు. అధిష్టానం ఒకరిని లీడర్ గా అనుకుంటే తిరుగుబాటు వర్గం మరొకరిని కుర్చీలో కూర్చోబెట్టింది. నాయకుల మధ్య కుర్చీలాట చివరికి కలకత్తా హైకోర్టు వరకు వెళ్లడం బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కోర్టు కూడా ప్రస్తుతానికి స్పీకర్ నిర్ణయానికే మొగ్గు చూపుతుండటంతో దీదీకి పెద్ద తలనొప్పి వచ్చిపడింది. పార్టీ నుండి బహిష్కరించబడిన వ్యక్తి చేతికి ప్రతిపక్ష నేత పదవి వెళ్లడం నిజంగా విచిత్రమైన పరిస్థితి. అసలు స్పీకర్ రతన్ బసు మొదటి లేఖను కాదని రెండో లేఖను అంత త్వరగా ఎలా ఓకే చేశారో అర్థం కావడం లేదు. కోర్టు అడిగిన ఈ ప్రశ్నతోనైనా స్పీకర్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడుతుందని ఆశిస్తున్నారు. ఎమ్మెల్యేల మద్దతు ఉంటే పార్టీల గుర్తింపుతో పని లేదా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో జోరుగా సాగుతుంది. బెంగాల్ను ఒకప్పుడు శాసించిన మమతా బెనర్జీకి కాలం కలిసి రావడం లేదని ఈ ఘటన నిరూపిస్తుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కంట్రోల్ చేయలేని స్థితికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పడిపోయారు. శ్రావణ్ దేబ్ చటోపాధ్యాయను నేతగా చేయాలనుకున్న దీదీ ఆశలపై కోర్టు నీళ్లు జల్లింది. తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీకి 58 మంది ఎమ్మెల్యేలు జైకొట్టడం టీఎంసీ బలహీనతకు అద్దం పడుతుంది. పార్టీ నుంచి వెలివేసినా సరే రితబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేతగా సింహాసనం అధిష్ఠించడం
వినిపించడం విశేషం. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ కోర్టుకు వెళ్లిన మమత అనుచరులకు అక్కడ చట్టం రూల్స్ ఏంటో తెలిసొచ్చింది. తొందరపడి స్టే ఇవ్వడానికి కోర్టు ఏమీ రాజకీయ వేదిక కాదని న్యాయమూర్తి గట్టిగానే చెప్పారు. అయితే స్పీకర్ కూడా మొదటి లేఖను తొక్కిపెట్టి రెండో లేఖకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారో సమాధానం చెప్పాలి. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి స్పీకర్ నిర్ణయాలు తీసుకున్నారా అనే అనుమానాలను కోర్టు ప్రశ్నలు బలపరుస్తున్నాయి. బెంగాల్ రాజకీయ తెరపై ఇప్పుడిప్పుడే ముగిసిపోయేలా కనిపించని ఒక అంతుచిక్కని డ్రామా ఇది. దీదీ వర్సెస్ తిరుగుబాటు వర్గంగా మారిన ఈ యుద్ధం చివరకు ఏ తీరానికి చేరుకుంటుంది? పార్టీల గుర్తు కంటే ఎమ్మెల్యేల బలం మాత్రమే ముఖ్యమని నిరూపించిన ఈ వ్యూహం ఇంకా అసలు మాస్టర్ మైండ్ ఎవరు? హైకోర్టు అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి స్పీకర్ ఎలాంటి అఫిడవిట్ సిద్ధం చేయబోతున్నారు? జూలై 28న న్యాయస్థానం ఇచ్చే తీర్పుతో రితబ్రత బెనర్జీ కుర్చీ పదిలంగా ఉంటుందా లేక మమతా బెనర్జీ పంతం నెగ్గుతుందా? ఈ అంతర్గత పోరు తృణమూల్ కాంగ్రెస్ భవితవ్యాన్ని ఏ తీరానికి నెడుతుందో కాలమే నిర్ణయించాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుందా లేక రాజకీయ వ్యూహాలే పైచేయి సాధిస్తాయా అనేది మరో కొన్ని రోజుల్లో తేలిపోనుంది.